దిగువ మధ్యతరగతి నుండి వచ్చిన పెద్ద కోడలిని రాచి రంపాన పెట్టేది అత్తగారు. నలుగురిలో తన మీద ప్రేమ ఒలకబోసేవాడు శాడిస్టు భర్త. చిన్న కొడుకు పెళ్లి చేయాలని అబద్ధాలు చెప్పి మోసం చేసి ధనిక కుటుంబం నుండి చిన్న కొడుకు సంబంధం మాట్లాడుకున్న అత్తగారు. నాలాగా మరే అమ్మాయి మోసపోకూడదని అత్తగారింటిపై తిరుగుబాటు చేసి సాక్ష్యాధారాలతో అత్తింటి వారిని పోలీసులకు పట్టించిన కోడలు. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తిరుగుబాటు. ఉదయం లేత ఎండ కిటికీల నుండి ఇంట్లోకి వస్తోంది. ఇల్లంతా సందడిగా ఉంది. మోహిని గారి చిన్న కొడుకు సూరజ్ విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈరోజు అతని కోసం ఒక పెద్ద కుటుంబం నుండి సంబంధం చూడడానికి అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. మోహిని గారు ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని అనుకుంటున్నారు. అందుకోసం అమ్మాయి వాళ్లకు మర్యాద చేయడంలో ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు. ఆమె ఉదయం నుండి తన పెద్ద కోడలు సంధ్య వెనకాలే తిరుగుతోంది. సంధ్య, షోకేస్లోని బొమ్మలన్నీ బాగా తుడిచావా? ఇంట్లో ఎక్కడా దుమ్ము కనపడకూడదు అన్నారు. సంధ్య ఎదురు చెప్పకుండా తల వంచుకొని అత్తగారు చెప్పిన పని చేసింది. ఇంట్లో దుమ్ము దులిపి ఆపై చేతులు కడుక్కొని వంటింట్లోకి పరిగెత్తింది సంధ్య. సంధ్య, పూరి, బంగాళాదుంప కూర మరియు బిర్యానీ వండటం పూర్తయ్యాక డబల్ మీఠా కూడా వండు అనింది మోహిని. సరే అత్తయ్య గారు అంటూ తొందరగా సంధ్య వంట చేయడంలో నిమగ్నమయ్యింది. కాసేపటికి మోహిని వంటగదిలోకి వచ్చి, పూరీల పిండి ఇంకా కలపలేదా? ఏం చేస్తున్నావు సంధ్య అంటూ విసుక్కుంది. ఇప్పుడే కలుపుతున్నానత్తయ్య గారు అంటూ తన దుప్పట్టాతో చెమట బిందువులు తుడుచుకుంటూ సంధ్య అనింది. ఏదైనా తేడా వస్తే ప్రతిసారిలాగే అత్తగారు తనను చివాట్లు పెడతారని సంధ్యకు తెలుసు. అందుకే అన్ని పనులు జాగ్రత్తగా చేస్తుంది. కానీ అమ్మాయి వాళ్ళు వచ్చే సమయం అవుతోంది. పాపం సంధ్యకు బట్టలు మార్చుకోవడానికి కూడా తీరిక లేదు. చివరికి డోర్ బెల్ మోగింది. మోహిని గారు తొందరగా తన చీర సరి చేసుకున్నారు. ముఖం మీద చిరునవ్వుతో తలుపు తెరిచారు. రండి రండి, మీకోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నాము అంటూ అమ్మాయి వాళ్ళకి స్వాగతం పలికారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు ఆమె బాబాయి మరియు పిన్ని, అలాగే సంబంధం చూపెట్టిన మధ్యవర్తి కూడా వచ్చారు. వారు మాట్లాడే విధానం మరియు వాళ్ళ దుస్తులను చూస్తూనే వారు ఎంత సంపన్నులో స్పష్టంగా తెలుస్తోంది. వారు సోఫాలో కూర్చోగానే ఇంటిని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అంతలో అందరికీ సంధ్య నీళ్లు తీసుకొచ్చింది. ఆ తర్వాత అల్పాహారం ట్రేలో తీసుకొచ్చింది. కానీ ఉదయం నుండి ఇంటి పనులు చేయడం వలన ఆమె అలసిపోయింది. నుదిటిపై చెమటలు కారుతున్నాయి. మామూలు చీర ధరించింది సంధ్య. ఉదయం నుండి పనిచేస్తూ అది కూడా మురికిగా అయింది. అమ్మాయి వాళ్ళ పిన్ని అమ్మాయి తల్లితో నెమ్మదిగా గుసగుసలాడింది. ఈవిడ ఎవరు? పనిమనిషిలా ఉంది అనింది. వాళ్ళ మాటలు విన్న మోహిని గారు, అయ్యో కాదు, ఈమె మా పెద్ద కోడలు సంధ్య అన్నారు. ఒక్క క్షణం అమ్మాయి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అమ్మాయి తండ్రి నవ్వుతూ, అవునా, ఈమె మీ కోడలా? మాకు ఇంటి అంటూ అతను ఆగిపోయాడు. సంధ్య అందరికీ నిశ్శబ్దంగా అల్పాహారం ఇచ్చి వెళ్ళిపోయింది. అమ్మాయి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక ధనిక కుటుంబం నుండి సంబంధం ఆశించి వచ్చారు. కానీ ఇక్కడ పెద్ద కోడలి పరిస్థితి ఒక పని మనిషిలా ఉంది అనుకున్నారు మనసులో. అమ్మాయి వాళ్ళ మొహాలు చూస్తే వాళ్లకు కొద్దిగా అసౌకర్యంగా ఉందని మోహిని గారికి అనిపించింది. కాబట్టి ఆమె పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించింది. మా కోడలికి పనిచేసే అలవాటు ఎక్కువ. అసలు విశ్రాంతి తీసుకోవటం అనే మాటే రాదు తన నోటి వెంట. అందుకే సంధ్య అలసిపోయినట్టు కనిపిస్తుంది అనింది మోహిని. అమ్మాయి తల్లి నెమ్మదిగా అంది, మీ పెద్ద కోడలు ఇంత పని చేస్తుందా? కానీ మా అమ్మాయికి అసలు పనిచేసే అలవాటే లేదు అనింది. అయ్యో లేదు,
కాబోయే మా చిన్న కోడలికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్ద కోడలికి ఇంటి పని చేయటం కేవలం సరదా అంతే అనింది మోహిని. అమ్మాయి వాళ్ళ మనస్సులో ఇప్పుడు కొద్దిగా సంకోచం ఉంది. వారి ప్రవర్తన కొద్దిగా మారిపోయినట్లు అనిపించింది. వారు నిశ్శబ్దంగా అల్పాహారం తీసుకోవటం మొదలుపెట్టారు. కానీ వారి మనసుల్లో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి. మోహిని గారికి కూడా మనసులో కలవరం మొదలయ్యింది. వీళ్ల మొహాలు చూస్తుంటే సంబంధం ముందుకు వెళ్లేలా లేదు. కానీ ఈ సంబంధం ఏ పరిస్థితుల్లోనూ జారిపోకూడదని ఆమె తన మాటలతో వాతావరణాన్ని చెక్కదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంది. టీ మరియు అల్పాహారం తర్వాత అమ్మాయి తండ్రి ఇలా అడిగాడు. అసలు మీ అబ్బాయి సూరజ్ ఎప్పుడు ఇండియాకు రాబోతున్నాడు? సెలవు దొరకడం ఇబ్బందిగా ఉంది. సెలవు దొరకగానే 1 నెల లోపలే వచ్చేస్తాడు అనింది మోహిని. కాసేపు అందరూ మాట్లాడారు. ఆపై వారందరూ లేచి నిలబడ్డారు. మోహిని గారు వారికి సాగనంపారు. ఈ సంబంధం ముందుకు సాగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇకపై నిర్ణయం మీ అందరిపై ఆధారపడి ఉంటుంది అనింది మోహిని. అమ్మాయి తల్లి నవ్వి తల ఊపింది. వారందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అమ్మాయి వాళ్ల వైపు నుండి సమాధానం కోసం మోహిని ఎదురుచూస్తుంది. కానీ అటువైపు నుండి ఫోన్ రాలేదు. సాయంత్రం అయ్యేసరికి మోహిని గారి ఆందోళన పెరగడం మొదలయ్యింది. ఆమె పదే పదే ఫోన్ వైపు చూస్తోంది. చివరికి మధ్యవర్తి శర్మగారికి ఫోన్ చేసింది. హలో శర్మగారు, ఏమిటి సంగతులు? అమ్మాయి వాళ్ళు ఏమన్నారు? మోహిని గారి గొంతులో కొద్దిగా ఆందోళన ఉంది. శర్మగారు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత మోహిని గారు, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది కానీ అమ్మాయి వాళ్ళు సంబంధాన్ని తిరస్కరించారు అన్నాడు. ఏమిటి? ఎందుకు? మోహిని గారికి కంగారుగా ఉంది. నేను కారణం అడిగాను. తమ పెద్ద కోడలితో ఇంటి పనిమనిషిగా పనులు చేయిస్తున్నారు. ఇక చిన్న కోడలి పరిస్థితి అంతే కదా అన్నారండి ఆడపిల్లివారు అన్నాడు మధ్యవర్తి. ఇదేమిటి? మేము సంధ్యను ఎప్పుడూ ఇంటి పనిమనిషిగా చూడలేదే అనింది మోహిని. నేనేం చెప్పగలను? అమ్మాయి వాళ్ళు చూసింది చెప్పారు. మీ పెద్ద కోడలి పరిస్థితి చూస్తే ఆమె ఇంటి కోడలు కాదని, పనిమనిషి అని ఎవరైనా చెబుతారు అన్నారు శర్మగారు. అందుకే ఈ ఇంట్లో తమ కూతురు సంతోషంగా ఉండలేదని వారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మోహిని గారి ముఖం కోపంతో ఎర్రబడింది. ఇదంతా ఆ దురదృష్టవంతురాలు సంధ్య వల్లే జరిగింది. ఆమె కాస్త జాగ్రత్తగా ఉండి సరిగ్గా తయారై అందరి ముందుకు వస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుంటూ మోహిని కోపంగా ఫోన్ కట్ చేసి తల పట్టుకొని సోఫాలో కూర్చుంది. అదే సమయంలో మోహిని గారి పెద్ద కొడుకు అమర్ ఇంట్లోకి వచ్చాడు. అమర్ లోపలికి రాగానే తన తల్లిని చూశాడు. ఆమె ఆందోళనగా కూర్చొని ఉంది. ఏమైందమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉందా? అమర్ తల్లి దగ్గరగా కూర్చుంటూ అడిగాడు. మోహిని గారు కోపంతో చిందులు తొక్కుతూ ఇలా అన్నారు. ఈ సంధ్య మన జీవితంలో ఉన్నంతవరకు ఇంటి చుట్టూ దరిద్రం తిరుగుతూ ఉంది. అమర్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేమైందమ్మా అడిగాడు అమర్. మోహిని గారు కోపంతో కళ్ళు మూసుకున్నారు. తరువాత ఇలా అన్నారు. ఈరోజు అమ్మాయి వాళ్ళు సూరజ్ కోసం వస్తున్నారని చెప్పాను కదా. వాళ్ళు ఎంత పెద్దింటి వాళ్ళో తెలుసా? కానీ అమ్మాయి వాళ్ళు తిరస్కరించారని మధ్యవర్తి చెప్పాడు. వారు సంబంధం వద్దన్నారు. అది కూడా కేవలం నీ భార్య వల్ల. అమర్ నమ్మలేకపోయాడు. సంధ్య వల్ల? కానీ ఎందుకు? మోహిని గారు వెంటనే కళ్ళు తెరిచి అతనిని కోపంగా చూసింది. నీ భార్య ఏ స్థితిలో వారి ముందుకొచ్చిందో నీవు చూశావా? కనీసం నలుగురిలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలియదు ఆమెకు. కొంచెం కూడా బుద్ధి లేదు దానికి. ఉదయం ఆమెకు చెప్పాను, అమ్మాయి వాళ్ళు పెద్ద కుటుంబం నుండి వచ్చారని. అయినా అందరి ముందు పనిమనిషిలా తిరిగింది అనింది మోహిని. అమర్ ముఖం గంభీరంగా మారింది. మోహిని గారు కొనసాగించారు. ఒక కోడలి ప్రవర్తన వల్లే ఆమె భర్త మరియు అత్తగారింటి గౌరవం ఉంటుంది. ఆమె మంచి బట్టలు వేసుకుంటే అత్తగారింటి వాళ్ళని అందరూ మెచ్చుకుంటారు.
కానీ సంధ్యా వాళ్ళ ముందు ఎలా ఉందంటే మనము కోడలిని హింసిస్తున్నామని, మంచిగా తినడానికి మరియు వేసుకోవడానికి బట్టలు కూడా కొనడం లేదని నలుగురు అనుకునేట్టుగా ఉంది. ఇప్పుడు ఆలోచించు, ఈ విషయం 10 మందికి తెలిస్తే మన పరువు ఏమవుతుంది అనింది మోహిని. అమర్కు ఇప్పుడు తన తల్లి మాటల్లో నిజం కనిపించింది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నీ భార్యకు బుద్ధి వచ్చేలా చెయ్యి అనింది మోహిని. అమర్ ఏమీ చెప్పకుండా వేగంగా లేచి కోపంగా తన గదివైపు వెళ్ళాడు. అమర్ ఒక్కసారిగా గది తలుపు తెరిచాడు. బెడ్డు మీద పడుకున్న సంధ్య వెంటనే లేచి, మీరు వచ్చారా? మీకోసం నీళ్లు తీసుకొస్తాను అంది. సంధ్య వంటింట్లోకి వెళ్ళబోతుండగా అప్పుడే అమర్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపేసి ఒక్కసారిగా వెనక్కి నెట్టాడు. సంధ్య పడిపోకుండా చాలా కష్టంగా నిలబడింది. ఆమె అతని ప్రవర్తనకు కారణం అడిగేలోపే అమర్ కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు, ఏంటి ఈ వేషం? మన పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. ఈ మధ్యే పెళ్ళైన దానిలా లేవు, ఎవరో వితంతువులా ఉన్నావు అన్నాడు అమర్. అది విన్న సంధ్యకు దిమ్మ తిరిగింది. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేమయ్యింది అడిగింది సంధ్య. ఏం చెప్పను నీకు? కనీసం ఎవరి ముందు ఎలా రావాలో కూడా తెలియదు నీకు అన్నాడు అమర్. సంధ్య ఆశ్చర్యంగా అమర్ వైపు చూసింది. నువ్వేమైనా చిన్న పిల్లవా? కాదు కదా. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా తయారై రావాలో కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు మంచి బట్టలు కూడా కొనివ్వట్లేదని, నిన్ను ఇంటి పనిమనిషిలా చూస్తున్నామని అందరూ అనుకుంటున్నారు అన్నాడు అమర్. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అమర్, ఉదయం నుండి ఒక్కదాన్నే అన్ని పనులు చేస్తున్నాను. అమ్మాయి వాళ్ళు వచ్చే ముందు వేసుకోవడానికి కొత్త చీర కూడా తీశాను. కానీ పని ఎంత ఉందంటే బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం దొరకలేదు. అప్పుడే అమర్ మాట కలుపుతూ గట్టిగా అరిచాడు. అయితే ఏమి? ఇంటి పనులు చేయటం నీ బాధ్యత. నీకు సేవ చేయడం కోసం ఇక్కడ పనివాళ్లను పెట్టాలా? ఇంట్లో ఎన్ని పనులున్నా అన్నీ నువ్వే చెయ్యాలి. కానీ దాని అర్థం ఇతరుల ముందు మన పరువు తీయమని కాదు. ఈరోజు నీ వల్లే సూరజ్కు ఇంత మంచి సంబంధం చేజారిపోయింది. ఈ రోజు నుండి నువ్వు ఎవరి ముందు ఇలాంటి వేషంలో వచ్చినా నీ పని చెబుతాను అన్నాడు అమర్. భర్త మాటలకు సంధ్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుండి ఈ రోజు వరకు ఉదయం నుండి రాత్రి వరకు ఆమె కేవలం తన అత్త మరియు భర్త చెప్పినట్టే చేస్తుంది. ఇంట్లో ఏం జరిగినా ఆమెనే నిందించేవారు. ప్రతి చిన్న విషయానికి అవమానించేవారు. మరియు కొన్నిసార్లు అమర్ ఆమెపై చెయ్యి కూడా చేసుకునేవాడు. సంధ్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇంటర్ వరకు చదివించి ఆమెకు పెళ్లి చేశారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. మరియు సంధ్యకు తన పరిస్థితి గురించి తల్లిదండ్రులకు చెప్పి వారిని ఇబ్బంది పెట్టాలని లేదు. ఈ విషయం అమర్కు మరియు అతని తల్లికి తెలుసు. మరియు వారు దానిని సద్వినియోగం చేసుకునేవారు. మరుసటి ఉదయం వంటగదిలో టిఫిన్ చేస్తున్నప్పుడు సంధ్య ఇలా ఆలోచించసాగింది. తల్లిలాంటి అత్త, ప్రేమించే భర్త దొరుకుతారని ఎన్ని ఆశలతో పెళ్లి చేసుకున్నాను. కానీ నిజం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అత్త రోజంతా ఆజ్ఞలు చేసేది. రాత్రి కాగానే కొడుకుతో కోడలి ఫిర్యాదుల పెట్టె తెరిచేది. అమర్ ఎప్పుడూ భార్య మాట వినడానికే ప్రయత్నించలేదు. బదులుగా చిన్న చిన్న విషయాలకే అరిచేవాడు, కేకలు వేసేవాడు మరియు కొన్నిసార్లు చెయ్యి కూడా చేసుకునేవాడు. అది అతని అలవాటుగా మారింది. చాలా రోజుల నుండి సంధ్య పుట్టింటికి వెళ్ళలేదు. తల్లిదండ్రులను కలిసి ఎంత కాలమయ్యిందో. పెళ్లికి ముందు ఒకే ఊరిలో అత్తగారిల్లు మరియు పుట్టిల్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మనసుకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళవచ్చని అనుకుంది. కానీ ఇక్కడ ఆమెకు ఇంటి నుండి కాలు బయట పెట్టడానికి కూడా అనుమతి లేదు. పెళ్ళైన కొద్ది రోజులకు ఒకసారి తల్లి తండ్రిని చూసి వస్తానని అడిగింది. అప్పుడు అమర్, తన తల్లి ఇద్దరూ కలిసి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది సంధ్య.
పుట్టిల్లు ఇదే ఊరిలో ఉందని ప్రతి 2 రోజులకు ఒకసారి పుట్టింటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే నీ ఇల్లు, నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి అన్నారు ఇద్దరు. ఆ తర్వాత సంధ్య పుట్టింటికి వెళ్లే విషయం మాట్లాడడానికి కూడా ధైర్యం చెయ్యలేదు. తల్లితో ఫోన్లో మాట్లాడిన అత్తగారి చూపుల మధ్య కేవలం కొన్ని నిమిషాల లాంఛనప్రాయమైన సంభాషణ మాత్రమే జరిగేది. అప్పుడే బయటి నుండి అత్తగారి పెద్ద గొంతు వినిపించింది. సంధ్యా, వంటింట్లో పడుకున్నావా ఏంటి? అమర్ డైనింగ్ టేబుల్పై కూర్చుని టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నాడు అనింది. సంధ్య ఒక్కసారిగా తన ఆలోచనల ప్రపంచం నుండి బయటికి వచ్చింది. త్వరగా భర్తకు టిఫిన్ సర్వ్ చేసింది. కానీ నిన్నటి గొడవ కారణంగా మనసు ఇంకా భారంగానే ఉంది సంధ్యకు. కాసేపటికి ఆమె అత్తగారు ఇలా అన్నారు. ఈరోజు మనం నా స్నేహితురాలి కొడుకు పెళ్లికి వెళ్ళాలి. కాబట్టి అందరిలో మంచి బట్టలు వేసుకొని తయారవ్వాలి. అప్పుడు సంధ్య నెమ్మదిగా అంది. సరే అత్తయ్య, నేను కూడా తయారవుతాను అనింది. అప్పుడే మోహిని గారు, ఏదో మామూలు చీర కట్టుకోకు, ఇది ఇంటి పరువు విషయం. అత్తగారి మాటలు విని సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్నటి కఠినమైన మాటలు ఇంకా ఆమె మనస్సులో ప్రతిధ్వనిస్తున్నాయి. మరియు అత్తగారు ఈ ఉదయం మళ్లీ ఆమెను కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు. సంధ్య నెమ్మదిగా తల ఊపింది మరియు మోహిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ సంధ్య హృదయం దిగులుగా ఉంది. సాయంత్రం ఆమె వార్డ్రోబ్ నుండి లేత గులాబీ రంగు చీర ధరించి తయారవ్వడం మొదలుపెట్టింది. ఆమె అలంకరించుకుంది. కానీ ముఖం ఇంకా దిగులుగానే ఉంది. అప్పుడే గదిలోకి అమర్ వచ్చాడు. సంధ్య వెంటనే అతని బట్టలు తీసి అతనికి ఇచ్చింది. అమర్ తన వైపు చూసి తనను మెచ్చుకుంటాడని ఆమె అనుకుంది. కానీ అమర్ ఆమె వైపు కనీసం చూడలేదు కూడా. అప్పుడు సంధ్యనే అడిగింది, చెప్పండి, నేనెలా ఉన్నాను? అప్పుడు అమర్ ఆమె వైపు చూస్తూ బాగున్నావు అంటూ మొహం తిప్పుకున్నాడు. భర్త సమాధానం విని సంధ్య మనసు దిగులుగా మారింది. అప్పుడే గదిలోకి ఆమె అత్తగారు వచ్చి, అరే అమర్, వచ్చావా? తొందరగా తయారవ్వు, లేకపోతే ఆలస్యమవుతుంది. తరువాత మోహిని గారి చూపు సంధ్య వైపు వెళ్ళింది. సంధ్య, నువ్వు మళ్ళీ ఈ పనికి మాలిన చీర కట్టుకున్నావా? నీ తల్లి ఇచ్చిన ఈ చౌకబారు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పాను? కోడలికి మంచి చీరలు కూడా లేవని అందరూ అనుకోవాలని ఇలా చేస్తున్నావా? ఇప్పుడే ఈ చీర మార్చుకో మరియు మీ పెళ్లి కానుకగా మేము ఇచ్చిన ఎర్రటి చీర కట్టుకో అంటూ సంధ్య మెడవైపు చూసింది మోహిని. ఏంటి, నువ్వు ఒక్క నగ కూడా పెట్టుకోలేదా? చూసావా అమర్, ఇది అందరి ముందు మన పరువు తీస్తుంది. తల్లి మాట విన్న అమర్ కోపంగా ఇలా అన్నాడు. నువ్వు బంగారు నగలు ఎందుకు వేసుకోలేదు అని అడిగాడు. అప్పుడు సంధ్య, ఆ నగలు అత్తయ్యా అంటూ సంధ్య తన మాట పూర్తి చేసేలోపే మోహిని గారు అందుకొని ఇలా అన్నారు. అవునవును, నగలు నా దగ్గరే ఉన్నాయి. జాగ్రత్తగా దాచి ఉంచాను. తినెయ్యటం లేదు నీ నగలను. నువ్వు ఆ నగలను జాగ్రత్తగా ఉంచలేవని నా దగ్గర ఉంచుకున్నాను అనింది. తర్వాత అమర్ ఇలా అన్నాడు. సంధ్య, నువ్వు అమ్మను నగలు అడగవచ్చు కదా, కానీ అడగవు. ఎందుకంటే నీ అహం దెబ్బతింటుంది కదా. ఇప్పుడు నిలబడి నా ముఖం ఏం చూస్తున్నావు? ఇప్పుడు కాస్త నవ్వు ముఖం పెట్టుకో. పెళ్లికి వెళ్తున్నాము, ఏదో సంతాప సభకు కాదు. నేను రెడీ అవ్వాలి. ఇలా చెప్పి అమర్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తల్లి కొడుకు మాటలకు సంధ్య కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అత్తగారు చెప్పినట్లు ఎర్రటి చీర కట్టుకొని అలంకరించుకుంది, నగలు వేసుకుంది మరియు ముఖంపై ఒక బలవంతపు నవ్వును అద్దుకుంది. కొద్దిసేపటి తర్వాత వారందరూ పెళ్లికి చేరుకున్నారు. మోహిని గారి స్నేహితురాళ్ళు మరియు ఇతర తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తల్లి కొడుకు జనాల ముందుకి రాగానే వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మోహిని సంధ్యను తన దగ్గరికి లాగి స్నేహితులకు పరిచయం చేస్తూ, చూడండి, సంధ్య నా కోడలు, ఎంత అందంగా మరియు సంస్కారంగా ఉందో కదా అంటూ పరిచయం చేసింది. అత్తగారి గొంతులో సంధ్య ఇంట్లో ఎప్పుడూ వినని తీయదనం ఉంది. అమర్ కూడా సంధ్య పక్కన నిలబడి ఆమెని చూసి నవ్వుతూ,
నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు సంధ్య అన్నాడు. సంధ్య అతని వైపు చూసింది, కాని ఆమె కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. ఇదంతా కేవలం ఒక నటనే అని ఆమెకు తెలుసు. కోడలిని మరికొందరికి పరిచయం చేయటానికి మోహిని తీసుకెళ్ళింది. మోహిని గారి స్నేహితురాలు సంధ్య గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు. మోహిని కోడలు చాలా అందంగా ఉంది, మరియు స్వభావం కూడా చాలా మంచిదని విన్నాను, రాధ అనింది. మరో స్నేహితురాలు తల ఊపుతూ, నిజమే, మోహిని కోడలిని చాలా బాగా చూసుకుంటుంది. లేకపోతే అత్తగారితో సంధ్య ఎంత బాగా కలిసిపోయిందో చూడు. రాధ నవ్వుతూ, అవును, మోహిని ప్రతి చోట తన కోడలిని తనతో తీసుకెళ్తుంది, మరియు ఆమెతో ఎంత బాగా ప్రవర్తిస్తుందో చూడు. సంధ్య చీరా నగలు ఎంత బాగున్నాయో అనింది రాధ. నిజమే, కోడలి చీర కనీసం 15,000 నుండి 20,000 రూపాయలు ఉంటుంది అనింది ఇంకొక స్నేహితురాలు. అప్పుడే మోహిని తన స్నేహితురాళ్ల దగ్గరికి వచ్చింది. వావ్ మోహిని, నువ్వు అదృష్టవంతురాలివి, నీ కోడలు చాలా అందంగా ఉంది. మోహిని గర్వంగా తల ఊపి, అరే రాధా, అమ్మాయి అత్తగారింట్లో సంతోషంగా ఉంటే ముఖంలో కల రాకుండా ఎలా ఉంటుంది? నేను ఆమెను కూతురిలా చూసుకుంటాను. ఇక అమర్ గురించి ఏమి చెప్పను? భార్యను సంతోషంగా చూసుకోవడానికి సంధ్య ఏమడిగినా క్షణాల్లో చేస్తాడు అనింది మోహిని. నిజమే మోహిని, ఆ విధంగా అత్తగారింట్లో నీ కోడలిని చూసుకుంటున్నావు కాబట్టి తన ముఖం కలకలలాడుతుంది, రాధ నవ్వుతూ అంది. నిజమే రాధా, ఆమె ఇక్కడ ఎంత సంతోషంగా ఉందంటే తన పుట్టింటికి వెళ్లాలని కూడా తనకు అనిపించదు. ఆమె తల్లిదండ్రులు ప్రతిరోజూ ఫోన్ చేసి రమ్మని చెబుతారు, కాని ఆమె వెళ్ళదు. నేనే స్వయంగా కొద్ది రోజులు నీ పుట్టింటికి వెళ్ళిరా సంధ్య, నీ తల్లిదండ్రులకు కూడా నిన్ను చూడాలని ఉంటుంది కదా అంటూ ఉంటాను, కాని సంధ్య వెళ్ళదు అనింది మోహిని. ఈ రోజుల్లో కోడళ్ళు అత్తగారితో ఉండడానికే ఇష్టపడరు, కాని మీ కోడలు మీతో ఇంత సంతోషంగా ఉందే అనింది రాధ. తర్వాత రాధ సంధ్య నగల వైపు చూపిస్తూ అనింది, మోహిని, మీ కోడలి నగలు చాలా అందంగా ఉన్నాయి. పెళ్లిలో మీ తరపున నుండి ఇచ్చారా అని అడిగింది. కాకపోతే ఏంటి, నా కోడలి కోసం ఒక్కో నగ నేను చాలా ఇష్టంగా చేయించాను. నా పెద్ద కోడలు కోసం చాలా విలువైన నగలు తీసుకోవాలని నేను పెళ్లికి ముందే అనుకున్నాను. సంధ్య ఇదంతా వింటోంది. మోహిని గారు ఆమె పెళ్లి సమయంలో నగలు కొన్నవి నిజమే, కాని ఇప్పటి వరకు తన నగలు వేసుకునే అదృష్టం ఆమెకు కలగలేదు. ఈరోజు కేవలం బయటి వాళ్లకు చూపించడానికి, కోడలికి వేసుకోవడానికి ఇచ్చింది. సంధ్య, అమర్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు, మీరిద్దరూ భోజనం చెయ్యండి. నీవు లేకుండా అతను ఎప్పుడైనా తిన్నాడా? ఇది చెబుతూ మోహిని గారు నవ్వారు. కోడలిని ఇంత ప్రేమగా చూడడం అందరి వల్ల కాదు మోహిని అనింది రాధ. అయ్యో రాధా, నేను నా కోడలితో ఇంటి పని కూడా చెయ్యమని చెప్పను. అవునా, అయితే ఇంటి పని ఎవరు చేస్తారు అడిగింది రాధ. మోహిని గారు నవ్వుతూ సమాధానమిచ్చారు. నేను నా కొడుకు పెళ్లి జరిగినప్పటి నుండి ఇంటి పని వంట పని చేయడానికి పని మనిషిని పెట్టుకున్నాను. పెళ్ళయి సంవత్సరమైనా కాలేదు, అప్పుడే నా కోడలితో ఇంటి పనులు చేయిస్తానా? వాళ్ళిద్దరూ సరదాగా గడిపే వయసు కదా ఇది అనింది మోహిని. రాధ చాలా ఆశ్చర్యపోయింది. వావ్ మోహిని, నీ ఆలోచనలు చాలా ఆధునికంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కోడలు రాగానే రోజంతా ఇంటి పనులు చేయించడం అలవాటైపోయింది. కాని నువ్వు ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చావు. నా కోడలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అంటూ మోహిని రాధా వైపు చూసి, రాధా, అసలు నీ కూతురు సారిక ఏం చేస్తోంది? తను కూడా పెళ్ళిడుకొచ్చుంటుంది కదా, మరి తన కోసం సంబంధం వెతుకుతున్నావా అడిగింది మోహిని. రాధా నవ్వుతూ సమాధానమిచ్చింది. సంబంధాలు చూస్తున్న మాట నిజమే, కాని మంచి సంబంధం దొరకట్లేదు అనింది రాధ. నా చిన్న కొడుకు సూరజ్ కూడా కొద్ది రోజుల్లో కెనడా నుండి ఇండియాకు తిరిగి రాబోతున్నాడు. అతని కోసం కూడా సంబంధం చూడాలని అనుకుంటున్నాను. నిజానికి అతని కోసం సంబంధాల కొదవలేదు. నా కొడుకు కోసం అమ్మాయిల క్యూ ఉంది, కానీ ఒక మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను
ఎందుకంటే సూరజ్ కెనడాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి తర్వాత తన భార్యను కూడా తనతో తీసుకెళ్తాడు. ఇది విన్న రాధ మనసులో సంతోషంగా అనిపించింది. ఆమె తన స్నేహితురాలు మోహిని మాటల వెనక ఉద్దేశం అర్థం చేసుకుంది. కాసేపటికి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. పెళ్లి నుండి తిరిగి వచ్చిన తర్వాత సంధ్య నిశ్శబ్దంగా తన గదివైపు వెళ్ళసాగింది. కాని అప్పుడే వెనక నుండి మోహిని గొంతు వినిపించింది. అరే ఓ మహారాణి, ఎక్కడికి వెళ్తున్నావు? నగలు నాకు తిరిగి ఇచ్చేయ్. అవి బంగారు నగలు, మామూలు వస్తువులు కాదు, జాగ్రత్తగా ఉంచాలి. సంధ్య ఒక్క క్షణం నిలబడిపోయింది. సరే, ఇప్పుడే తీసిస్తానత్తయ్యగారు. ఆమె తన గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి నగలు తీయడం మొదలుపెట్టింది. మంగళసూత్రాన్ని తాకగానే ఆమె కళ్ళు చెమర్చాయి. పెళ్లి సమయంలో అది తన అదృష్టమని అనుకుంది. కాని ఈరోజు అది కేవలం అరువు తెచ్చుకున్న నగలా మిగిలిపోయింది. మరోవైపు అమర్ తన తల్లి గదికి చేరుకున్నాడు. అమ్మా, సంధ్య కొద్ది రోజులు పుట్టింటికి వెళ్ళొస్తానని అడుగుతుంది అన్నాడు. పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఒక పని చెయ్యి. రేపు ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళు. కానీ సాయంత్రం నీతో తీసుకురా. పొరపాటున కూడా అక్కడ వదిలి వచ్చేయకు. అర్థమయిందా? అమర్ తల ఊపాడు. సరే అమ్మా. అతను వెళ్ళిపోబోతుండగా మోహిని మళ్ళీ అతన్ని ఆపి, రేపు ఉదయం బయలుదేరి సాయంత్రానికంతా వచ్చేయండి. అలాగే మీ ఆవిడతో నగలు తిరిగి ఇవ్వమని చెప్పు అనింది. సరే అమ్మా అంటూ అమర్ తల్లి గది నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాధ పార్టీ నుండి ఇంటికి తిరిగి రాగానే నేరుగా తన గదికి వచ్చింది. గదిలో తన భర్తను చూడగానే నవ్వుతూ, ఏవండి, ఈరోజు పార్టీ ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ మోహిని కోడలు సంధ్యను చూస్తే నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. భర్త కొద్దిగా ఆశ్చర్యంగా అన్నాడు. అవునా? అంత సంతోషపడవలసిన విషయం ఏం జరిగింది? అడిగాడు రాధా భర్త. అయ్యో, అమర్ సంధ్య జంట చూడముచ్చటగా ఉంది. అమర్ తన భార్యను ఎంత ప్రేమిస్తున్నాడో చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇద్దరూ ఒకే ప్లేట్లో తింటున్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అలాంటి జంటను నేను చాలా తక్కువ ఇళ్లల్లో చూశాను. ఇక మోహిని గురించి చెప్పనక్కర్లేదు. కోడలిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అనింది రాధ సంతోషంగా. అయ్యో, మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు. ఇదంతా కేవలం ప్రదర్శన కూడా కావచ్చు కదా. బయటి వాళ్ల ముందు ఉన్నట్టు ఇళ్లల్లో ఉండరు రాధా అన్నాడు రాధా భర్త. మీరు మరీను. కోడలిని అపురూపంగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో అనింది రాధ చిన్నబుచ్చుకుంటూ. అయితే సరే, ఒప్పుకున్నాను. కానీ నువ్వు మోహినిని ఇంతగా ఎందుకు పొగుడుతున్నావు అడిగాడు భర్త. రాధా నవ్వుతూ, ఎందుకంటే ఆమె తన చిన్న కొడుకు సూరజ్ కోసం అమ్మాయిని వెతుకుతోంది. సూరజ్ కెనడాలో స్థిరపడ్డాడని మీకు చెప్పాను కదా. ఫంక్షన్లో మోహిని కూడా మన అమ్మాయి సారిక గురించి అడిగింది. సారికకు దీనికంటే మంచి సంబంధం దొరకదని నాకు కూడా అనిపిస్తోంది. పెళ్లి చేసుకుని అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్తాడట. ఎవ్వరి పోడు ఉండదు. ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే కెనడాలో ఉంటారు. అందుకే మన అమ్మాయి అక్కడికి వెళ్ళి సుఖపడుతుంది అనింది రాధ. ఇది విన్న రాధా భర్త లోతుగా ఆలోచించసాగాడు. రాధా చెప్పేది నిజమే. తెలిసిన సంబంధం కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు. కూతురు మంచి కుటుంబంలోకి వెళ్ళి సుఖంగా ఉండాలని ఎవరు కోరుకోరు? భర్త సమ్మతి లభించడంతో రాధ ఆలస్యం చెయ్యకుండా మోహినితో ఈ సంబంధం గురించి మాట్లాడాలని అనుకుంది. సంధ్య తన భర్త అమర్తో పుట్టింటి నుండి తిరిగి వచ్చి ఇంట్లోకి ప్రవేశించగానే మోహిని గారి కఠినమైన గొంతు వినిపించింది. మీ అమ్మా నాన్నలను కలిసి వచ్చావా? ఇప్పుడు నీ మనసు చల్లబడి ఉంటుంది. మీ అమ్మా నాన్నలు కూడా నిన్ను చూసుకొని మురిసిపోయి ఉంటారు.
అస్తమాను పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నా మాటలు వింటూ ఇలాగే నిలబడతావా ఏంటి? త్వరగా వెళ్ళి డిన్నర్ సిద్ధం చేయి అనింది మోహిని. అమ్మా, మేము వాళ్ళింట్లో తినేశాము, నాకు ఆకలిగా లేదు అన్నాడు అమర్. అసలు మీ అమ్మా నాన్నలకు బుద్ధుందా? నా కోసం కూడా భోజనం ఇవ్వాలనే బుద్ధి లేదు. సిగ్గులేని కుటుంబం దొరికారు అంటూ మోహిని సంధ్యా వైపు కోపంగా చూస్తూ అంది. సంధ్య తరచుగా తన అత్తగారి కఠినమైన మాటలు విని మౌనంగా ఉండిపోయేది. కానీ ఈరోజు మోహిని గారి మాటలు ఆమెను లోతుగా కదిలించాయి. భర్త సపోర్టు కోసం అమర్ వైపు చూసింది. కానీ అమర్ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. అతను తన తల్లి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు అతని ముఖం స్పష్టంగా చెబుతోంది. అలా నా వైపు ఏం చూస్తున్నావు? వినిపించడం లేదా? వెళ్ళి అమ్మకు భోజనం తయారు చేయి, అమ్మకి ఆకలిగా ఉంది అమర్ కోపంగా అన్నాడు. సంధ్య నిట్టూర్చి తనను తాను నియంత్రించుకొని నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. సంధ్య కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. ఇక్కడ మోహిని గారు అమర్ను తన దగ్గరికి పిలిచి అనుమానంగా అడిగింది. అమర్, మీ ఆవిడ ఇక్కడి విషయాలు అక్కడ చెప్పిందా? నువ్వు ఆమెను అక్కడ తన తల్లిదండ్రులతో ఒంటరిగా వదలలేదు కదా అని అడిగింది. అయ్యో లేదమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక్క క్షణం కూడా సంధ్య పక్కన నుండి కదల్లేదు. సంధ్యను 2-3 రోజులు అక్కడే ఉంచమని అడిగారు మా అత్తయ్య గారు. కానీ నేను కుదరదన్నాను. మోహిని గారి ముఖంలో ఒక కుటిలమైన నవ్వు. ఆమె సంతృప్తిగా తల ఊపింది. మంచి సమాధానం చెప్పావు. కోడళ్లకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే తిరుగుబాటు చేస్తారు. తెల్లవారింది. కానీ అత్తగారి కఠినమైన మాటలు మరియు అమర్ యొక్క నిర్లక్ష్యమైన ప్రవర్తన సంధ్య మనస్సును ముక్కలు చేస్తున్నాయి. అప్పుడే అమర్ గొంతుతో ఆమె ఆలోచనల నుండి బయటపడేశాయి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుంటావు. సంధ్య నిట్టూర్చి తనను తాను నియంత్రించుకుంటూ నెమ్మదిగా అంది. అసలు నిన్న సాయంత్రం మీ అమ్మ నన్ను మరియు నా తల్లిదండ్రుల గురించి ఏం చెప్పారో మీకు తెలియదా? ఎదురుగానే ఉన్నారు కదా, ఎందుకు నోరు విప్పలేదు మీరు? ఏం తప్పు చెప్పింది మా అమ్మ అన్నాడు అమర్ కోపంగా. సంధ్య ఆశ్చర్యంగా, మా అమ్మా నాన్నల గురించి అన్ని మాటలనింది మీ అమ్మ. అందులో మీకు ఏమీ తప్పుగా అనిపించలేదా? అందుకే నేను మీ పుట్టింటికి వెళ్ళడానికి వ్యతిరేకిస్తున్నాను. అక్కడ నుండి తిరిగి వచ్చాక నీ మెదడు పాడైపోతుంది. అనవసరంగా అమ్మతో గొడవ పడతావు అమర్ కోపంగా అన్నాడు. సంధ్య కోపం ఇప్పుడు కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది. నేను ప్రతిరోజు పుట్టింటికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి వెళ్తాను. మా అమ్మ ఉండమని 2 రోజులు అడిగింది. మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పారు. అబద్ధపు సాకు చెప్పి నన్ను బలవంతంగా తిరిగి తీసుకొచ్చారు. ఏంటి, పుట్టింటికి వెళ్ళొచ్చాక నీకు నోరు కూడా లేస్తోంది అంటూ అమర్ ముఖం కోపంతో ఎర్రబడింది. అతను ఆలోచించకుండా ఒక్కసారిగా సంధ్య చెంపపై గట్టిగా కొట్టాడు. దెబ్బ తీవ్రతకు ఆమె నేరుగా మంచం మీద పడిపోయింది. ఆమె కళ్ళ ముందు చీకటి అలుముకుంది. అంత ఇబ్బందిగా ఉంటే సామాన్ సర్దుకొని నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. ఆ తర్వాత ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆమె వైపు చూసి అమర్ అన్నాడు. సంధ్య కళ్ళు కన్నీళ్లతో నిండాయి. కానీ అమర్ అక్కడితో ఆగలేదు. ఆజ్ఞాపించే స్వరంతో ఇలా అన్నాడు. సమయమవుతోంది. ఇక లేచి నా కోసం అల్పాహారం తయారు చెయ్యి. నేను ఆఫీస్కు వెళ్ళాలి. అమ్మకు కూడా ఆకలిగా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా ఇలా ఏడుపు మొహం చూపిస్తే తర్వాత నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేనంత చేస్తాను అన్నాడు కోపంగా. ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ఉండగలడని సంధ్యకు అర్థం కాలేదు. ఆమె ఏమీ చెప్పకుండా లేచి తనను తాను నియంత్రించుకుంటూ వంటింట్లోకి నడిచింది. కొద్దిసేపటి తర్వాత మోహిని గారికి ఫోన్ వచ్చింది. ఆమె స్నేహితురాలు రాధా ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తగానే రాధా చెప్పిన విషయాన్ని విని మోహిని సంతోషంగా, రాధా, నువ్వు నా మనసులోని మాట చెప్పావు.
మన స్నేహం బంధుత్వంగా మారాలని నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నాను. రాధ మరియు మోహిని ఇద్దరి సంతోషానికి అవధుల్లేవు. ఇరు కుటుంబాలు అబ్బాయి మరియు అమ్మాయి ఫోటోలు ఒకరికొకరు చూపించి సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సూరజ్ ఇండియాకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చు అనుకున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత అమర్ తమ్ముడు సూరజ్ ఇండియా చేరుకున్నాడు. అతను ఇంటికి వచ్చి లోపలికి రాగానే సంధ్య ఇంటిని శుభ్రం చేస్తోంది. కొడుకు వచ్చిన చప్పుడు విని మోహిని గారు మరియు అమర్ కూడా అక్కడికి వచ్చారు. తన కొడుకును చూడగానే మోహిని గారి ముఖంలో ఆనంద భాష్పాలు. ఆపై కోపంగా కళ్ళు తిప్పుతూ సంధ్యా వైపు చూసి ఇలా అనింది, సూరజ్ వచ్చి ఇంతసేపైనా ఇక్కడే నిలబడతావా? లేదా నా కొడుకు కోసం కాస్త టీ నీళ్లు కూడా తెస్తావా? కనీసం అది కూడా నేర్పించలేదా నీ తల్లిదండ్రులు? ఇది విన్న సంధ్య లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు సూరజ్ ఇలా అన్నాడు, ఏమిటమ్మా ఇంత చిన్న విషయానికి వదినను తిట్టేశావు? అప్పుడు మోహిని, అయ్యో నీకు సంధ్య గురించి తెలియదు. ఆమె తరపున మాట్లాడవలసిన అవసరం లేదు. సరే అదంతా వదిలేయ్. నీ గది శుభ్రం చేయించాను. వెళ్ళి నువ్వు మొహం కడుక్కొని ఫ్రెష్ అవ్వు అనింది. అక్కడే అమర్ కూడా సూరజ్ ప్రయాణం ఎలా జరిగింది అంటూ మాట్లాడాడు. తల్లి, ఇద్దరు కొడుకులు సూరజ్ గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత సంధ్య టీ ట్రే పట్టుకొని సూరజ్ గదిలోకి వెళ్ళబోతుండగా లోపలి నుండి వస్తున్న మాటలు ఆమెను ఆపేశాయి. సూరజ్ చికాకుగా అన్నాడు, అమ్మా ఇది సరైనది కాదు. సారిక మరియు ఆమె కుటుంబ సభ్యులకు నా ఉద్యోగం పోయిందని కూడా చెప్పలేదు. మరియు నా వీసా కూడా రద్దయింది. మోసం చేయడం అస్సలు నచ్చట్లేదు అన్నాడు సూరజ్. మోహిని కోపంగా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? సారిక వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత ధనవంతులో నీకు తెలుసా? వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు. పెళ్లి కాగానే వాళ్ళ నాన్న నీ కెరీర్ మరియు వ్యాపారం సెట్ చేస్తాడు. కానీ అమ్మా, వాళ్ళని మోసం చేయడం తప్పు కదా. పెళ్లి తర్వాత వాళ్ళకి తెలిస్తే? సూరజ్ ఆందోళనగా అన్నాడు. అప్పుడు మోహిని కళ్ళు ఎర్ర చేస్తూ, ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. ఇక నువ్వు ఏమీ మాట్లాడకు. నేను చెప్పినట్లే జరుగుతుంది. బంగారు గుడ్డు పెట్టే కోడిని నా చేతులారా పోగొట్టుకోను అనింది మోహిని. సూరజ్ మౌనంగా ఉండిపోయాడు. లోపల నిశ్శబ్దం అలుముకుంది. కానీ బయట నిలబడి ఉన్న సంధ్యా చేతులు కోపంతో వణుకుతున్నాయి. ఇంట్లో వాళ్ళు ఇంత పెద్ద అబద్ధం చెప్పి సంబంధం కలుపుతున్నారని ఆమె నమ్మలేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈరోజు సారిక వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా పనిభారం సంధ్య మీదే పడింది. కానీ ఈరోజు ఆమె మంచి చీర కట్టుకొని అన్ని పనులు చేస్తుంది. ఎందుకంటే గతసారి మోహిని గారి నుండి పడిన మాటలు తనకి ఇంకా గుర్తున్నాయి. రాధ తన కుటుంబంతో రాగానే సంధ్య టీ, సమోసా ట్రే పట్టుకుని వచ్చి అందరి ముందు పెట్టింది. రాధ ఆమెను చూడగానే ఆశ్చర్యంగా అంది, అరే రాధా, నువ్వు పని చేస్తున్నావా? ఇంట్లో పని మనిషి లేదా అని అడిగింది. సంధ్య ఏదో చెప్పబోతుండగా మోహిని గారు మధ్యలోనే మాట కట్ చేసి, అయ్యో పని మనిషి వచ్చి పై పనులు పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఈరోజు ఆమె కొడుకు ఆరోగ్యం బాగోలేదు. అందుకే నేను పర్వాలేదు, మిగిలిన పని మనం చేసుకుందాం అన్నాను. కానీ సంధ్య నన్ను ఏ పని చెయ్యనివ్వదు. తల్లి కూతుళ్ల ప్రేమ మా ఇద్దరి మధ్య అనింది మోహిని సంధ్య వైపు చూస్తూ. రాధా మాటలు విన్న అమర్ వెంటనే తన నకిలీ సానుభూతి చూపించడం మొదలుపెట్టాడు. అరే సంధ్య, నువ్వు కూడా కూర్చో. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటావు. కాస్త విశ్రాంతి తీసుకో. అప్పుడు రాధా సంతోషంగా ఇలా అనింది, కోడలి పట్ల ఆప్యాయత, ప్రేమ చూపించే అత్తగారిల్లు నా కూతురికి దొరికినందుకు సంతోషంగా ఉంది. మీ పెద్ద కోడలి ముఖంలోని కళ మరియు సంతోషం చూసే నేను నా కూతురి సంబంధం ఈ ఇంట్లో ఖాయం చేశాను. ఇది విన్న సంధ్య మనస్సులో ఇలా అనుకుంది, ముఖంలోని కళ, సంతోషం. ఈ కళ వెనక
ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో ఎవరైనా చూడగలిగితే బాగుండు. అప్పుడే రాధా భర్త శ్రీవాస్తవ్ గారు ఇలా అన్నారు. సూరజ్ బాబూ, ఒక విషయం అడగాలి. మా అమ్మాయి సారిక విదేశాలకు వెళ్ళడానికి పేపర్లు ఎప్పటికి సిద్ధమవుతాయి? పెళ్ళయ్యాక తనను కూడా మీతోనే కెనడా తీసుకువెళ్తారు కదా అని అడిగారు. ఎక్కడ నిజం బయటపడుతుందో అని భయపడి సూరజ్ మాట్లాడేలోపే మోహిని ఇలా అనింది. పేపర్లదేముంది? పెళ్ళయ్యాక 3-4 నెలల్లో సిద్ధమవుతాయి. మీరు టెన్షన్ తీసుకోకండి, అంతా సజావుగా జరిగిపోతుంది. సంధ్య చూపు మోహిని గారి ముఖం వైపు వెళ్ళింది. ఇప్పటికీ అబద్ధాల మీద అబద్ధాలు చెబుతోంది మోహిని. సంధ్య తల తిరుగుతోంది. అందరూ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ సంధ్య లోపల అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఆమె సూటిగా ఏదైనా చెబితే ఎవ్వరూ నమ్మరని ఆమెకు తెలుసు. మోహిని నటన ముసుగు అందరి ముందు అంత బలంగా ఉంది. కానీ సంధ్య ఇక ఈ అబద్ధంలో భాగం కాదు. ఈ ఆటను త్వరగా ముగించాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె చూపు టేబుల్పై ఉంచిన శ్రీవాస్తవ్ గారి కారు తాళంపై పడింది. ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె నెమ్మదిగా ముందుకు కదిలి టేబుల్పై ఉన్న అన్ని గ్లాసులు ట్రేలో పెట్టే నెపంతో నిశ్శబ్దంగా తాళం చెవిని తన పిడికిలిలో దాచుకుంది. మరియు వెంటనే వంటింట్లోకి వచ్చింది. అదే సమయంలో సూరజ్ కూడా ఏదో పని మీద ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. అప్పుడు రాధ, సరే మోహిని, మేము బయలుదేరతాము. ముహూర్తాలు పెట్టుకోవడానికి వారం రోజుల్లో గుడికి వెళ్దాము. ఇంత మంచి కుటుంబంలో అమ్మాయి సంబంధం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది అనింది రాధ. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు కారు వీధి బయట నిలబడి ఉంది. అందుకే వాళ్ళు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ వాళ్ళు వీధి బయటకు రాగానే శ్రీవాస్తవ్ గారు తన జేబులో చేయి పెట్టారు. శ్రీవాస్తవ్ గారు ఆశ్చర్యంగా, అయ్యో, నా కారు తాళం చెవి ఎక్కడికి పోయింది? అతను మరో జేబు తడిమాడు. తర్వాత షర్టు జేబులో చెయ్యి పెట్టాడు. కానీ తాళం చెవి దొరకలేదు. నాకు అనిపిస్తోంది తాళం చెవి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. అవును, బహుశా అక్కడే పెట్టి మర్చిపోయి ఉంటారు. పదండి, నేను కూడా వస్తాను, రాధ అనింది. వాళ్ళిద్దరూ తిరిగి మోహిని ఇంటివైపు నడవసాగారు. ఇంతలో సంధ్య తన రెండో ఎత్తు వేసింది. ఆమె తన అత్త మరియు భర్త వైపు చూసి, నేను ఇక ఈ అబద్ధంలో భాగం కాను. అసలు విషయమంతా అమ్మాయి వాళ్లకు చెబుతాను. మోహిని మొహం వెలవెలబోయింది మరియు కంగారు పడుతూ, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అనింది మోహిని. సూరజ్ ఉద్యోగం పోయిందని, ఇక తిరిగి కెనడా వెళ్ళడని తెలీదనుకున్నారా? సంధ్య అనింది. నువ్వు అలా చేస్తావా? నీకు అంత ధైర్యం ఉందా? అన్నాడు అమర్. సంధ్య భయపడకుండా వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నిలబడింది. అమర్కు కోపం కట్టలు తెంచుకుంది. అతను ఒక్కసారిగా చెయ్యి ఎత్తాడు. నోరు మూసుకో, ఇంకో మాట మాట్లాడితే. అప్పుడు సంధ్య కఠినమైన స్వరంతో అంది, కొట్టండి, ఎంత కొట్టాలనుకుంటే అంత కొట్టండి, కానీ ఇక నేను మౌనంగా ఉండను. నిజం అందరి ముందు పెడతాను. మీరు నన్ను చాలా బాధించారు, కానీ నా జీవితంలాగా ఇక ఏ అమ్మాయి జీవితం నాశనం కానివ్వను. ఈ పెళ్లి ఒక మోసమని వాళ్లకు చెబుతాను. మీరు నన్ను జంతువుల కంటే హీనంగా చూస్తారని, ఇంటి పని మనిషిలా పెట్టుకున్నారని చెబుతాను. నన్ను అందరి ముందు నటించమన్నారని నిజం చెబుతాను. మీరు అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేశారు. నేను ఇప్పుడే ఆంటీకి ఫోన్ చేసి చెబుతాను. సంధ్య మాట పూర్తి కాకముందే అమర్ చెయ్యి ఎత్తి ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. దెబ్బ తీవ్రతకు ఆమె నేరుగా సోఫా మీద పడింది. ఆమె ముఖంపై చేతి గుర్తులు పడ్డాయి. కానీ ఆమె ధైర్యం ఇంకా తగ్గలేదు. ఆమె తన అత్తవైపు చూసింది. ఆమె నవ్వుతుంది. మోహిని చేతులు ఊపుతూ, చూశావా ఎలా మాట్లాడుతుందో నీ భార్య? అందుకే చెప్పాను దీన్ని అదుపులో ఉంచమని అనింది. చాలు, ఇక నేను మౌనంగా ఉండను. అందరికీ నిజం చెప్పి తీరుతాను అనింది సంధ్య. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. అమర్ మళ్లీ సంధ్య జుట్టు పట్టుకుని లాగుతూ, నువ్వు నోరు తెరుస్తే ఈరోజు నీ నాలుక శాశ్వతంగా మూసేస్తాను. ఇలా చెబుతూ అమర్ సంధ్యపై చెయ్యి ఎత్తబోతుండగా
ఈసారి ఎవరో వెనుక నుండి అమర్ చెయ్యిని ఆపారు. అమర్ తన కుడివైపు తిరిగి చూస్తే అది శ్రీవాస్తవ్ గారు. అతని చెయ్యిని గట్టిగా పట్టుకున్నారు. అతని ముఖంలో ఆశ్చర్యం మరియు కోపం మిళితమై ఉన్నాయి. మోహిని గారి ముఖం వెలవెలబోయింది. అమర్ కూడా ఆశ్చర్యపోయాడు. మా అమ్మాయిని కూడా ఇలాగే మోసం చేయాలని కుట్ర పన్నారా? అనింది రాధ. వావ్ మోహిని గారు, వావ్, మీరు చాలా పెద్ద ఆట ఆడారు. మేము మీ వలలో ఎంత చిక్కుకుపోయామంటే మా చేతులతోనే మా కూతురి గొంతు కోసుకోవడానికి సిద్ధమయ్యాము, శ్రీవాస్తవ్ గారు అన్నారు. మోహిని గారు కంగారు పడ్డారు. అయ్యో లేదు లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సంధ్య అబద్ధాలు చెబుతోంది, మోహిని అనింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. రాధ ముందుకు వచ్చి సంధ్య చెంపలపై ఉన్న ఎర్రటి గుర్తులను చూసి కళ్ళల్లో నీళ్లు నింపుకుంది. ఓ దేవుడా, ఈ అమాయకురాలికి ఏం గతి పట్టించావు? తర్వాత శ్రీవాస్తవ్ గారు గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు. ఇక ఈ సంబంధం ఏ పరిస్థితిలోనూ జరగదు. మోహిని మరియు అమర్ నిశ్చేష్టులయ్యారు. అయ్యో అన్నయ్య గారు, నా మాట వినండి కాస్త, బతిమాలుకుంటూ మోహిని అనింది. చాలా విన్నాము, ఇక మేము ఏమీ వినము అంటూ రాధాగారు ఇంటి నుండి బయటికి వెళ్ళసాగారు. కాని వెళ్తూ వెళ్తూ సంధ్యా వైపు చూసి ఆమె చెయ్యి పట్టుకున్నారు. అమ్మా, నువ్వు ఇక ఈ నరకంలో ఉండకూడదు. మేము నిన్ను ఇక్కడ ఉంచితే ఈ దుర్మార్గులు నిన్ను చంపేస్తారు. నువ్వు మాతో రా అంటూ శ్రీవాస్తవ్ గారు మరియు రాధ సంధ్యను నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సంధ్య మెడ, చేతులు మరియు ముఖంపై ఉన్న గుర్తులను చూసి పోలీసులు ఆలస్యం చెయ్యకుండా గృహహింస కేసు నమోదు చేశారు. అన్ని గాయాలు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు వెంటనే మోహిని మరియు అమర్ను అరెస్టు చేశారు. ఈరోజు అమర్ కటకటాల వెనక తన నిస్సహాయతకు ఏడుస్తున్నాడు. శ్రీవాస్తవ్ గారి సహాయంతో సంధ్య వారిపై కోర్టు కేసు వేసింది. దాని నుండి తప్పించుకోవటం అమర్ మరియు మోహినీలకు అసాధ్యం. ఆ తరువాత శ్రీవాస్తవ్ గారు సంధ్య తల్లిదండ్రులకు అన్ని విషయాలు చెప్పి సంధ్యకు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు సంధ్య తన జీవితానికి తానే యజమానురాలు. పెళ్లి తర్వాత ఇక నువ్వు ఇంటి పనులు మాత్రమే చేయాలి అని చెప్పి మోహిని మాన్పించిన తన చదువును ఆమె మళ్ళీ ప్రారంభించింది. ఈరోజు సంధ్య బాధితురాలు కాదు, ఎప్పుడూ మౌనంగా ఆకృత్యాలను సహించిన తనలాంటి ఇతరులకు ఆమె ఒక ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు తన గొంతు విప్పింది. ఎప్పుడూ కుమిలి కుమిలి బ్రతికిన ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోంది. మరియు ముఖ్యంగా ఇప్పుడు ఆమె తనను తాను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు, కలలు మాత్రమే ఉన్నాయి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.